జై మార్కండేయ సోదరులారా, అందరి విషయం ఒకటే. ఎన్నో బాధలు ఇప్పటివరకు మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రతి వాళ్ళు మన సమాజము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నదని, ఓట్లు మనకున్నా కూడా మనం సీట్లు సాధించుకోలేకపోతున్నామనే ఆవేదన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవమైన విషయం ఇది. గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. గతంలో జరిగిన అనేక గుణపాఠాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ వర్తమానము ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకో ఉన్నాం. భవిష్యత్ కాలంలో గతంలో జరిగిన మన నష్టాలు జరగకుండా ఉండడానికి మరి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలి. మరి మనకు నష్ట నివారణ జరగాలంటే కేవలం ఒకే ఒక లక్ష్యం మనది, రాజ్యాధికారం మనకు రావాలి. రాజ్యాధికారం రాకుంటే ఏ సమస్య కూడా తీరడానికి అవకాశం లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా, లేకుంటే ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇవాళ ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, లేకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి దీర్ఘ వ్యాధులు ఉంటే కావాలన్నా, మన వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు, వారికి ఒక రేషన్ కార్డు లేదంటే, లేకుంటే కుటుంబ సమస్యలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే, లేకుంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఒక కళ్యాణ లక్ష్మి కావాలంటే, ఇటువంటి ఏ విషయాలైనా మనం ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి, అధికారానికి అందనంత దూరంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యలు తీర్చుకోవడానికి మరి వాడు సానుకూలపరచడానికి మరి అధికారం మన వాళ్ళు నివారించాలంటే మరి మన వాళ్ళకి అధికారం లేదు. అధికారం లేనివాడు మరి ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోలేడు, నాయకుల దగ్గరికి పోయి గడప ఎక్కలేడు. ఒకవేళ ఎక్కువ ప్రయత్నం చేసినా ఏడు దగ్గరనే వాళ్ళని వెనక్కి తోచే విషయం జరుగుతూ ఉంది. ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి కాబట్టి సాటివారు మనతోటే పాటు వెనుకబడిన తరగతులలో మున్నూరు కాపు ఉన్నారు, గౌడ ఉన్నారు, ముదిరాజు ఉన్నారు, యాదవ్ ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళ లీడర్ల దగ్గరికి వెళ్ళి సానుకూలంగా పనులు చక్కబెట్టుకుంటా ఉన్నారు. మరి మన వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలో మనకు అర్థం కాక మరి మన వారికి అధికారం లేదు. ఎవరి దగ్గర పోయినా కూడా ఇప్పుడు వాసాల రమేష్ దగ్గరికి వచ్చినా కూడా వాసాల రమేష్ దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి పోయే స్థామత లేదు కాబట్టి నేను చేయలేను. కాబట్టి నా పక్కన ఉన్న ఇంకో సామాజిక వర్గం మరి ఎదిగి ఉన్నాడు, ఒక అవకాశం పొంది ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి విధేయ పరిస్థితుల్లో పోతా ఉన్నాడు. అందువల్ల మన నాయకత్వం ఇంప్రూవ్ కావడం లేదు. కాబట్టి అది మెయిన్ మూలం. ఇది అందరూ కూడా ఈ అనుభవాలతోటి ప్రతి కుటుంబానికి ఒక అనుభవం ఉన్నది. అందరూ కూడా అనుభవించి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే అందరిలాగా సాటి కులాల వారిలాగా మనకి ఏదైతే అధికారం అందిపుచ్చుకోకుండా ఉంటామో మన బతుకులు బాగుపడవు. మనం తప్పకుండా అధికారం సాధించుకోవాలంటే సంఘటితం కావాలి. వాసల రమేష్ నా పేరు. నేను 86వ సంవత్సరం నుంచి అధికార పదవులలో ఉంటున్నా. ఒక వార్డు మెంబర్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నా, ఎంపీపీగా చేసినాను, మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినాను, మేదర్ గ్రామ పంచాయతీకి 3 సార్లు సర్పంచ్గా చేసినాను, 3 టర్ములు. అంటే అనుభవం విపరీతంగా గడించిన నేను పద్మశాలి కులము మొగ్గం నేసేవాడికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీరు ఎందుకు ఇచ్చిండ్రు అని కాన్స్టిట్యూన్సీ అంతా గోలు పెడితే 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆపినారు. నియోజకవర్గం అంతా వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు దయచేసి వాసాల రమేష్కి పద్మచరితం చేదని ఇవ్వండి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు ఆయనకు ఇంకో పేరు సూచించండి అని అంటే 2 సంవత్సరాలు నేను ఆగిండు. కానీ నేను ఆయనకు తప్పితే ఇంకొకరికి ఇస్తే నేను ఒప్పుకోనని చెప్పిండు. అప్పుడు 2 సంవత్సరాలకి నాకు ఆయన మళ్ళీ విధి లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నాకు పదవి ఇస్తే ఎక్కడికి పోయింది ఆ విషయం అంటే 294 నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ, 294 మార్కెట్ కమిటీలు ఉమ్మడి రాష్ట్రంలో, 294 మార్కెట్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు. ఒక పద్మశాలి చేయలేడు అని వాళ్ళు ఆరాధన చేసింది కాబట్టి ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చేస్తే 294 మార్కెట్లో ఉత్తమ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవార్డు ఇదే జూబిలీ హాల్లో చంద్రబాబు నాయుడు గారి చేతులు అవార్డు తీసుకున్నా. అప్పుడు వారన్నారు బేష్ చాలా బాగా పనిచేసి నన్ను 5 రాష్ట్రాలకు స్టడీ టూర్ పంపించిండు. 5 రాష్ట్రాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము సాధించుకోవాల్సింది ఎంతో ఉన్నది. మనము రాణించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళను రాణించే దిశగా మాలాంటి వాళ్ళం అనుభవాన్ని జోడించి 1000 అడుగుల దూరమైనా మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది. గతంలో జరిగింది పోనీయండి. ఈ రోజు మనం ఒక టార్గెట్, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం ఈ రోజు నుంచి మొదలు పెడదాం, ఆగకుండా మొదలు పెడదాం. సంకల్పం అయితే ఉన్నది. దానికి మీరు కూడా సహకారులుగా ఉండాలి. అందరూ కూడా ఒకరు ఇద్దరు చేస్తే ఏది కాదు, మేధావులంతా ఒకటి కావాలి. మన సమాజానికి మనకు ఎందుకు నష్టం జరుగుతూ ఉన్నది, ఆ నష్టాన్ని పూరించే దిశగా నిస్వార్థంగా సేవ చేయాలి.